సాధిద్దాం సానుభూతి వద్దు సానుభూతి వద్దు సానుభూతి వద్దు సానుభూతి వద్దు జై టీఎంజే. కమిటీ దాంట్లో కొన్ని వైకల్యాలు కలిగినటువంటి వాళ్ళని స్పెషల్గా తీసుకొని ఒక ఫామ్ చేసి దాన్ని కోఆర్డినేట్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో నేను ఒక భాగస్తుని టీఎండిఏ తరఫున. ఆ స్పెషల్ కేర్ ఎలవెన్స్ ఇవ్వడానికి 2 సంవత్సరాలు అవుతుంది. 8 మీటింగుల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు 4 జూమ్ మీటింగ్లు అయినాయి. ఇంకా మిగతాది ముందరికి జరగట్లేదు. గవర్నమెంట్ ద్వారా స్పందన వచ్చినట్లయితే వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించి స్పెషల్ కేర్ టేకర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది ముఖ్యంగా ముందరికి జరిగినట్లయితే మనకు ఉపయోగపడుతుంది. కమిటీలు ఏర్పడుతున్నాయి కానీ ఫలితాలు కనపడట్లేవు. వాళ్ళే మన హైదరాబాద్ లో మొత్తం మీద నాకు తెలిసిన కాడికి తెలంగాణలో కూడా మొత్తం మీద మెడిసిన్ కోసం పోరాడుతున్నట్టే ఒక ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి శ్రీనివాస్ సార్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చేసిన మురళీ సారు వీళ్ళిద్దరు కలిసి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికి నిమ్స్కి వెళ్ళారు, గాంధీకి వెళ్ళారు. మన కోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రతిరోజు వాళ్ళు కష్టపడుతున్నారు. మొన్న ఒక 11th రోజు అనుకుంటాను భారత్ ఎండి తరఫున ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడ సిసిఎంబి వాళ్ళు వచ్చారు, నిమ్స్ డాక్టర్లు వచ్చారు, గాంధీ డాక్టర్లు వచ్చారు. మనకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పారట మనకు. మీరు ఒక 500 గజాల జాగా గిట్ట ఏర్పాటు చేసుకుంటే ఎన్ని కోట్లు ఖర్చు అయినా మేమే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి మీకు సపరేట్ గా మెడిసిన్ కు ఏ దానికైనా సరే రీసెర్చ్ కానీ ప్రతి దానికి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి దానికి వాళ్ళు సహకరిస్తామన్నారు. అందుకని మన టీఎండీ ఫ్యామిలీ మొత్తం కుటుంబం తరఫున వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై టీఎండీఏ, జై టీఎండీఏ, జై టీఎండీఏ. హలో హలో